ఇది ఫ్రంట్కి వెళ్తుంది, బ్యాక్. మరీ అంత కష్టమేం కాదు. హలో ఆల్, అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు మై బ్లాగ్. మీరైతే కంటెంట్ ఏంటో ఆల్రెడీ తమిళలో చూశారు. సో ప్రస్తుతానికి ఇప్పుడు సంపత్ వాళ్ళ ఇంటికి వచ్చాం, ఎందుకంటే డ్రోన్ ఎగరేయడానికి. మొన్నేగా డ్రోన్కి బాగు చేయించాం. సో ఆయన అయితే ఎగరేస్తారు, నాకు రాలేదు. సో నేర్చుకోవడానికి వచ్చాం కాబట్టి సో మనం కూడా ట్రై చేద్దాం డ్రోన్ ఎగరేయడానికి. ముందు ముందు మనకి చాలా పని వస్తుంది ఇట్లా. సో లెట్స్ స్టార్ట్ ద బ్లాగ్. సో ఇక్కడ అయితే డ్రోన్ సెట్ చేసేస్తున్నారు. ఇప్పుడైతే రెడీ, ఇప్పుడు పైకి తీసుకెళ్దాము. పైకి తీసుకెళ్ళేసి డ్రోన్ రెడీ. సో దీన్ని కరెక్ట్గా పైకి తీసుకెళ్ళేసి ఇది ఫ్రంట్కి వెళ్తుంది, బ్యాక్, లెఫ్ట్. అదే లెవెల్లో ఫ్రంట్, బ్యాక్, లెఫ్ట్, రైట్. ఓకే. మరీ అంత కష్టమేం కాదు, తగులుతా. A few moments later. I am you adopter attitude. Full. ఇవాళ ప్రాక్టీస్ సెషన్ అయితే ఇంతటితో కథం. ఏదో కొంచెం అయితే నేర్చుకున్నాము. కొంచెం అంటే ఇబ్బందిగానే ఉండే, నాకు తెలిసి ఒక్కసారిగా అయితే కొంచెం కష్టంగా ఉండే, కానీ నాకు చాలా అంటే మంచిగా అనిపించింది. అంటే చాలా ఈజీగా హ్యాండిల్ అయ్యాయి. సో కొంచెం ఓపెన్ స్పేస్లో మళ్ళీ ఇంకొకసారి ట్రై చేద్దాము. సో కొంత ఫోటేజ్ అయితే తీసేసాము. సో మనకి ఇది చాలా ఇంపార్టెంట్ ముందు కూడా, ఎందుకంటే మంచి కంటెంట్ ఇవ్వాలి కదా నేను మీకు. సో దానికోసం నా ప్రయత్నాలు నేను చేస్తున్నాను. సో మీరు చేయాల్సిందల్లా అంటే నేను చూస్తున్నాను, అంటే వీడియోకి వస్తున్న లైక్స్, వ్యూస్, కామెంట్స్ అన్నీ చూస్తున్నాను. సో
దయచేసి నేను మిమ్మల్ని ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంతమంది చూస్తున్నారంటే అన్నీ అందులో ఒక 50% సబ్స్క్రిప్షన్ అంటే సబ్స్క్రైబ్ చేసుకున్నా గానీ కొంచెం నాకు గూడా హ్యాపీ అనిపిస్తది. సో, చాలామంది 80% మనుషులు అసలకి అంటే చూస్తున్నారు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొడితే బావుంటుంది. మీకు కంటెంట్ నచ్చితే షేర్ చేయండి. సో, అన్నిటికంటే ముఖ్యంగా నిన్న లైవ్‌లో చెప్పిన విధంగా సో, త్వరగా అయితే ఒక అన్బాక్సింగ్ వీడియో వెయిట్ చేస్తుంది. సో, దాన్ని మంచిగా అన్బాక్స్ అయితే చేద్దాము. సో, ఇప్పటికైతే నేను మీకు ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. హోప్ మీకైతే నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో, నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ వ్లాగ్ మరింత ఇంట్రెస్టింగ్‌గా ఏదో ఒక కంటెంట్‌ని అయితే ప్రిపేర్ చేస్తాను. సో, అంటిల్ దట్ టైమ్ బాయ్.